హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రుచికరమైన టేస్టీగా ఉండే బిర్యానీ స్పెషల్ చికెన్ కర్రీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. ఇంట్లో ఎప్పుడు బిర్యానీ చేసినా దానిలోకి స్పెషల్గా చికెన్తో ఇలా కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మనం 2 గంటలు నూనె పోద్దాం. నూనె పోసిన తర్వాత దాన్ని కాస్త వేడెక్కనిచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. ఆ చికెన్ని దాంట్లో వేసుకుందాం. చికెన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా నీట్గా మనం 1కి 4 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతనే చికెన్ని యూజ్ చేసుకోవడం చాలా వరకు మంచిది. దాంట్లో ఒక పిడికడు పుదీనా వేసుకునేసి, ఇంకా వేసుకోవాలనుకున్న వాళ్ళు కాస్త కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత ఏంటంటే మనం ఈ టైప్లో కలుపుతూ దీన్ని బాగా వేగనివ్వాలి. ఈ చికెన్లో ఉన్న కొవ్వు పదార్థం కరిగి బాగా నీరు వలె బయటకు వస్తుంది. ఆ టైపు వచ్చేంత వరకు దీన్ని వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త కలిపి దీనిని ఎలా అంటే ఒక 6 నుంచి 8 నిమిషాల దాకా బాగా వేగనివ్వాలి. అప్పుడేమవుద్దంటే చికెను మరింత రుచి వస్తుంది. చికెన్ ఇప్పుడు ఎంత బాగా వేగుద్దో అంత మంచి రుచి వస్తుంది. ఆ తర్వాత ఒక 4 మంచి పండు టమోటాలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ దాంట్లో వేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత కాస్త అలా కలుపుకుందాం. ఇందులో ఏంటంటే టమోటాలు మనం ముందే వేసామంటే చికెన్ తొందరగా వేగదు. అందుకని చెప్పేసి చికెన్ ఉడికిన తరువాతనే టమోటాలు వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా మెత్తబడనివ్వాలి టమోటాలని. చూడండి ఎలా ఉడికాయో. ఈ విధంగా మనకి టమోటాలు చికెను అన్నీ సూపర్గా వేగుతాయి అన్నట్టు. ఓకేనా? చూడండి ఎలా వచ్చిందన్నది. ఈ విధంగా మనకి ఈ టైంలో తిన్నా కూడా చికెను ఉడికినట్టు మనకి అనిపించాలి. అలా ఉడకాలి. ఉడికిన తర్వాతనే ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేశాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 స్పూను ధనియాల పొడి వేద్దాం. అది వేశాక సగం స్పూను మిరియాల పొడి కూడా అందులో వేసేసుకునేసి చిటికెడు పసుపు వేద్దాం. పసుపు వేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా కలుపుతూ దీన్ని వేగనివ్వాలి కాసేపు. ఇందులో ఏంటంటే మిరియాల పొడి పెడితే చాలా రుచిగా ఉంటుంది. దాన్ని మాత్రం వదలకండి, వేయండి కంపల్సరీ. ఇప్పుడు ఈ టైప్లో మనం కాసేపు అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుందాం. 1 కప్పు అంటే ఎంత అంటే ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, 10 రూపాయల ప్యాకెట్ లాంటిది, అలా చిన్న ప్యాకెట్ 1 ప్యాకెట్ వేసుకుంటే సరిపోద్ది. ఈ పెరుగు వేసినాక దీన్ని వెంటనే కాసేపు అలా కలుపుకోవాలి. ఎందుకంటే పెరుగు గడ్డలు లేకుండా స్మూత్గా నెయ్యి టైప్లో ఉడికేదాకా మనం దీన్ని కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసి అందులో వేసుకుందాం. వేసిన తర్వాత కొద్దిగా అలా కలిపి ఈ పచ్చిమిరపకాయలని లైట్గా వాడనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 ఇంచులు అల్లాన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. అది వేసిన తర్వాత కాస్త కొత్తిమీర కూడా ఒక పిడికెడు అందులో వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత లైట్గా అలా కలుపుకునేసి కొద్దిగా అలా ఉడకనివ్వాలి. ఇప్పుడేమవుద్దంటే కూర మరింత రుచి వస్తుంది. లైట్గా అంటే 1 నిమిషం పాటు అలా ఉడకనివ్వాలి, దమ్ అనగనివ్వాలి. ఆ తర్వాత చూడండి ఒక్కసారి, ఇలా చేస్తే మాత్రం సూపర్ రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేడి బిర్యానీలోకి ఇలా చికెన్ గ్రేవీ కాస్త వేసుకొని తింటుంటే ఆ రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా దాంట్లోకి ఈ విధంగా చికెన్ గ్రేవీ చేశారంటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.